ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అజాత శత్రువు జూపల్లి కోటేశ్వరరావు అని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి సంధ్యారాణి అన్నారు. టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు పదవీ విరమణ పొందిన సందర్భంగా స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో పి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కోటేశ్వరరావు తన విధి విధానాలతో క్రమశిక్షణ పట్టుదలతో ఏ పనినైనా చేసేవారని, ఏ పనినైనా తనకు అప్పజెప్పిన తన పనిగా భావించి ఆ పని అయిపోయే వరకు నిద్రపోరని అన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టినా నాన్ టీచింగ్ ఉద్యోగుల కంటే కోటేశ్వరరావు తమకు సలహాలు సూచనలు ఇచ్చి ఆ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు కృషి చేసేవారన్నారు. మరొక శాస్త్రవేత్త సిహెచ్ వరప్రసాద్ మాట్లాడుతూ కోటేశ్వరరావు టైం స్కేల్ గా పనిచేస్తూ ఖాళీ సమయంలో ప్రజల సమస్యలపై సమాజ సేవే తన లక్ష్యంగా పనిచేసేవారన్నారు. టైం స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ కుమార్ మాట్లాడుతూ టైం స్కేల్ ఉద్యోగుల సమస్యల కొరకు పోరాట పటిమను ముందుండి నడిపేవారని అన్నారు. అనంతరం ఏఆర్ఎస్ సిబ్బంది, టైమ్ స్కేల్ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, కేజీబీవి సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు, ప్రజా సంఘాలు జూపల్లి కోటేశ్వరరావు దంపతులను శాల్వా కప్పి పూలదండలు వేసి బట్టలు, చిత్రపటాలను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైమ్ స్కేల్ రాష్ట్ర నాయకులు పి మురళి, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు వీరారెడ్డి, దర్శి మండల సిడిపిఓ భారతి, జీవి రత్నం, అట్లూరి రామారావు, అన్నవరం వెంకటేశ్వర్లు, ప్రేమ్ కుమార్, జి వీరారావు, ఎస్ వెంకటేశ్వర్లు, మోషే, టీడీపీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, బసవయ్య, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.